ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రధానమంత్రి గురించి చూసుకుందాము. ఇది 7th ఎడిషన్ లక్ష్మీకాంత్ బుక్. ప్రధానమంత్రి ఎందుకు చూస్తున్నామంటే, ఇప్పుడు మనం ప్రధానమంత్రి మోడీ అనేవాడు 3వసారి ప్రమాణ స్వీకారం చేశాడు కదా. ఆయన ఫస్ట్ సందర్శించిన దేశం ఏది అంటే ఇటలీ. G7 సమ్మిట్కి ఆయన హాజరయ్యారనమాట. మనల్ని G7 సమ్మిట్కి హాజరవడానికి ఆహ్వానించారు. అది ఏ కేటగిరీలో అంటే, వాళ్ళు కొన్ని కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఇన్వైటెడ్ కంట్రీగానే మనం వెళ్ళాం. ఇన్వైట్ చేశారు. అవుట్ రీచ్ కంట్రీస్ని ఇన్వైట్ చేస్తారనమాట G7 సమ్మిట్కి. ఆ విధంగా ఇన్వైట్ చేస్తే మనం వెళ్ళాం. ఇటలీలో జరిగింది ఈసారి. మన నరేంద్ర మోడీ గారు హాజరయ్యారనమాట. జూన్ 13 నుంచి జూన్ 15 వరకు జరిగింది. ఈ జూన్లోనే జరిగిందనమాట. అండ్ G7 కంట్రీస్ అనేవి ఎప్పుడు డెవలప్డ్ కంట్రీసే అని గుర్తుపెట్టుకోండి. డెవలపింగ్ కంట్రీస్ అనేవి G7 కంట్రీస్లో లేవు. G7లో అప్పుడు రష్యా ఉండేది, ఇప్పుడు లేదని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ప్రధానమంత్రి హోదాలో మన మోడీ హాజరైంది ఎక్కడ అంటే ఇటలీలో. G7 సమ్మిట్ కన్ఫామ్గా బిట్ వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. దీని నుంచి G7 అంటే ఏంటంటే 60% గ్లోబల్ నెట్ వెల్త్ని అండ్ 30% జీడిపిని అండ్ 10% పాపులేషన్లో కలిగి ఉంటుందన్నమాట. అంటే 10% పాపులేషన్ దగ్గరే 60% వెళ్తుంది చూడండి. అంటే 10% ఆ డెవలప్డ్ కంట్రీస్ దగ్గరే మొత్తం వెల్త్ అంతా ఉంది. 60% వెల్త్ అలా ఉంది. సో G7 సమ్మిట్ గురించి, సో ఇది ప్రధానమంత్రి గురించి రాజ్యాంగంలో ఏ విధంగా ఇచ్చాడో చూద్దాము. రాష్ట్రపతి అనేది వాడు నామమాత్రపు అధికారిగానే ఉంటాడు. ఇప్పుడు ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ఉంటాడు. ఇది మనకు తెలిసిందేగా. ప్రధానమంత్రి నియామకం అనేది రాజ్యాంగంలో ఏ విధమైన ప్రక్రియను సూచించలేదన్నమాట. రాజ్యాంగం అనేది ప్రధానమంత్రి రాష్ట్రపతిచే నియమించబడతాడు. 75వ ప్రకటన ప్రకారం రాష్ట్రపతిచే నియమించబడతాడు. అండ్ రాష్ట్రపతి తన ఇష్టానుసారం ఎవరినైనా ప్రధానమంత్రిగా నియమించవచ్చని దీని అర్థం కాదు. అంటే మెజారిటీ ఉన్న పార్టీకి సంబంధించిన నాయకుడిని ప్రధానమంత్రిగా నియమించడానికి అవకాశం ఉందన్నమాట. ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో రాష్ట్రపతి ప్రధానమంత్రి నియామకంలో తన విచక్షణాధికారాన్ని చూపిస్తాడన్నమాట. రాష్ట్రపతి విచక్షణాధికారం దేనిలో ఉపయోగిస్తాడు అంటే, ఎప్పుడు ఉపయోగిస్తాడు అంటే, ఏ పార్టీకి మెజారిటీ లేనప్పుడు విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తాడనమాట. సాధారణంగా రాష్ట్రపతి లోక్సభలో అతిపెద్ద మెజారిటీ పార్టీ నాయకుడిగా ఉంటాడు, లేదా సంకీర్ణ పార్టీల నాయకుడిగా కూడా ఉంటాడనమాట. అతను ఒక నెల రోజుల్లో సభలో విశ్వాసాన్ని పొందుపరుచుకోవాలి. అప్పుడు ఏం జరిగిందంటే 1979లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయిందనమాట. అప్పుడు నీలం సంజీవరెడ్డి ఏం చేశాడు, చరణ్ సింగ్ని ప్రపోజ్ చేశాడు ప్రధానమంత్రిగా. అతన్ని నిరూపించుకోమన్నాడు అనమాట. కొంత టైం ఇచ్చి సభలో విశ్వాసాన్ని నిరూపించుకోమని కోరాడు. ఈ విధంగా కూడా ఉంటుంది. తన విచక్షణాధికారాన్ని రాష్ట్రపతి ఉపయోగిస్తాడు. అండ్ అంతేకాకుండా అధికారంలో ఉన్న ప్రధానమంత్రి మరణించిన సందర్భంలో తక్షణం ఆ పదవిని ఉన్నతాధికారి వెంటనే లభ్యం కాని సందర్భంలో రాష్ట్రపతి ప్రధానమంత్రి నియామకంలో స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చు అనమాట. 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు కూడా రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా నియమించాడు. తర్వాత రాజీవ్ గాంధీ ఎలక్ట్ అయ్యాడు అనుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని కేసెస్ గురించి ఇచ్చాడు. ఎలా అంటే 1980లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక వ్యక్తి ప్రధానమంత్రి నియామకానికి ముందే మెజారిటీ నిరూపించుకునే అవసరం లేదు. కన్ఫామ్గా అయితే లేదు. ప్రధానమంత్రిగా నియమించడానికంటే ముందే మెజారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి మొదట అతన్ని ప్రధానమంత్రిగా నియమించవచ్చు. తర్వాత అతనికి కొంత టైం ఇచ్చి మెజారిటీ నిరూపించుకోండి సభలో అని చెప్పవచ్చు అనమాట. అండ్ ఉదాహరణకు చరణ్ సింగ్ కానీ, పివి సింగ్ కానీ, అండ్ చంద్రశేఖర్, దేవగౌడ, ఐకే గుజ్రాల్ కానీ, ఏబి వాజ్పేయి కానీ ఈ విధంగానే నియమించబడ్డారనమాట. ఇది ప్రధానమంత్రి గురించి. 1997లో ఇలా సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం పార్లమెంట్లో ఏ సభలోని సభ్యుడు కాని వ్యక్తి కూడా ప్రధానమంత్రిగా అవ్వచ్చు. అంటే పర్టికులర్గా ఒక సభలో సభ్యుడైన వ్యక్తే ప్రధానమంత్రిగా నియమించడానికి అర్హుడు అని లేదనమాట. ఏ సభలో అయినా సభ్యుడు అవ్వచ్చు. అండ్ కొన్ని సందర్భాల్లో ఏమైందంటే రాజ్యసభ నుంచి కూడా ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ కానీ, దేవగౌడ కానీ, మన్మోహన్ సింగ్ కానీ ఇలా ప్రధానమంత్రులు అయ్యారనమాట. ముగ్గురు రాజ్యసభలో ఉన్నారు వీళ్ళు. రాజ్యసభ నుండి కూడా వీళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ బిట్టెలు ఇవ్వచ్చు, రాజ్యసభ నుండి ప్రధానమంత్రులు అయిన వాళ్ళు లేనిది ఎవరు అని. సో వీళ్ళు ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇందిరాగాంధీ, తర్వాత దేవగౌడ, మన్మోహన్ సింగ్ అనమాట. అండ్ బ్రిటన్లో ప్రధానమంత్రి పార్లమెంట్లో దిగువ సభలో తప్పక సభ్యుడే ఉండాలి. కానీ మనకు అలా లేదు కదా, ఏ సభలో అయినా సభ్యుడే ఉండొచ్చు. అండ్ ప్రమాణం పదవీకాలం జీతం అనమాట. పదవిలో ప్రవేశించడానికి ముందు ప్రధానమంత్రి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. రాష్ట్రపతి సమక్షంలో గోప్యతా ప్రమాణ స్వీకారం అంటారనమాట దాన్ని. అండ్ ఎలా ప్రమాణ స్వీకారం చేస్తాడో తెలుసు కదా. భారత రాజ్యాంగం పట్ల యథావిధమైన శ్రద్ధాభక్తులతో ఉంటానని అండ్ సార్వభౌమత్వాన్ని, అఖండతను సమర్థిస్తానని, రాజ్యాంగం చట్టానికి లోబడి భయం, దయ, ఆప్యాయత లేదా ఈర్ష్య లేకుండా అన్ని రకాల ప్రజలకు న్యాయం చేస్తానని ఇలా ప్రమాణ స్వీకారం చేస్తాడనమాట.
అండ్ రహస్య గోపన ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రధానమంత్రి తన దృష్టికి తేబడిన లేదా తనకు తెలియవచ్చిన ఏ విషయమునైనా కేంద్ర మంత్రిగా తన కర్తవ్యాలను యథోచిత నిర్వహణ కొరకు ఆవశ్యకమైతే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికి చెప్పకూడదన్నమాట. అతను తన విధి విధానాలు ఏంటి అనేది బహిరంగంగా ఎవరికి చెప్పకూడదన్నమాట. ప్రధానమంత్రి పదవీ కాలాన్ని మోస్ట్ ఇంపార్టెంట్ నిర్ణయించలేదన్నమాట. రాష్ట్రపతి ఇష్టం ఉన్నంత వరకు మాత్రమే అతను పదవిలో ఉంటాడు. ప్రధానమంత్రి పదవీ కాలాన్ని నిర్ణయించబడలేదు. అతని నియమానికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అని కూడా రాజ్యాంగంలో చెప్పలేదు. అయితే రాష్ట్రపతి ప్రధానమంత్రిని ఎప్పుడంటే అప్పుడు తీయడానికి వీల్లేదు. లోక్సభలో ప్రధానమంత్రికి మెజార్టీ ఉన్నంతకాలం రాష్ట్రపతి అతన్ని తొలగించలేడు. లోక్సభలో ఎన్నాళ్ళ వరకు అయితే మెజార్టీ ఉంటుందో అన్నాళ్ళ వరకు తొలగించలేడు అనమాట. ఓకే, ప్రధానమంత్రిని ఎలా పడితే అలా తొలగించడానికి ఇంకెందుకు, ప్రధానమంత్రి సలహా మేరకే రాష్ట్రపతి ఏదైనా చేస్తాడు. ఏదైనా అంటే మంత్రులను నియమించడం కానీ, మంత్రులను తీసివేయడం కానీ, సభలను రద్దు చేయడం కానీ, ఇలాంటి విషయాలన్నిటిలో కూడా ప్రధానమంత్రి సలహా మేరకే రాష్ట్రపతి బిహేవ్ చేస్తాడు. ఓకే, లోక్సభలో విశ్వాసం కోల్పోతే ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. మంత్రిమండలి కూడా రద్దు అవుతుందన్నమాట. ఆ విధంగా రాజీనామా చేయనప్పుడు రాష్ట్రపతి తొలగించవచ్చు. ప్రధానమంత్రి జీతభత్యాలను పార్లమెంట్ ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుందన్నమాట. ఓకే, అండ్ అలవెన్స్లు అనేది 3,000 వరకు పెంచారు ప్రధానమంత్రి యొక్క అలవెన్స్లు. ప్రధానమంత్రి అధికారాలు మరియు విధులు. ప్రధానమంత్రి అధికారాలు ఏంటి? రాష్ట్రపతి మంత్రులను నియమించడానికి ఆయన వ్యక్తులను సిఫారసు చేస్తాడనమాట. ప్రధానమంత్రి సిఫారసు చేస్తాడు రాష్ట్రపతికి ఎవరిని మంత్రులుగా నియమించాలి, ఎవరిని నియమించకూడదు అనేది డిసైడ్ చేసేది ఎవరు? అసలు మెయిన్ ప్రధానమంత్రి డిసైడ్ చేస్తేనే రాష్ట్రపతి నియమిస్తాడు వాళ్ళని. మరియు మంత్రిమండలి సభ్యులకు శాఖలను కేటాయించడము మరియు శాఖలను పునర్వ్యవస్థీకరించడం వంటి అంశాలను కూడా ప్రభావితం చేస్తాడు. ఆయన ఏ మంత్రినైనా రాజీనామా చేయమని అడగవచ్చు అన్నమాట. అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. మంత్రిమండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తాడు. అండ్ మంత్రిమండలి నిర్ణయాలపై అతని ప్రభావం చాలా ఉంటుంది. అంటే ఆయన డిసైడ్ చేసిందే వాళ్ళు కన్ఫామ్గా పాటించాలి. ఇప్పుడు మన మోడీ గారు డిసైడ్ చేసింది అందరూ పాటించాలి కదా, అలాగా మంత్రుల కార్యకలాపాలను ఆయన మార్గదర్శకత్వాన్ని ఆదేశిస్తాడు. తాను రాజీనామా ఇస్తే మొత్తం మంత్రిమండలి పడిపోతుంది. ఆయనే నాయకుడు కదా, సో మొత్తం మంత్రిమండలి అనేది పడిపోతుంది. అండ్ ప్రధానమంత్రి మంత్రిమండలికి అధినేత కాబట్టి ప్రధానమంత్రి రాజీనామా ఇచ్చినా లేక మరణించినా ఇతర మంత్రులు అధికార నిర్వహణ చేయలేరు అనమాట. ప్రధానమంత్రి మెయిన్. ప్రధానమంత్రి ఉన్నంత వరకే మంత్రిమండలి ఉంటుంది. అనగా పదవిలో ఉన్న ప్రధానమంత్రి రాజీనామా లేదా మరణం ద్వారా ప్రస్తుత మంత్రిమండలి రద్దయినట్లే. మరణించినా రాజీనామా చేసినా ప్రస్తుత మంత్రిమండలి రద్దవుతుంది అన్నమాట. తద్వారా శూన్యత ఏర్పడుతుంది. ఈ ఇతర మంత్రి రాజీనామా లేదా ఏ ఒక్క మంత్రి అయినా మంత్రిమండలిలో ఏ ఒక్క మంత్రి మరణించినా లేదా రాజీనామా చేసినా అది సభకు పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో ఆ ఖాళీని ప్రధానమంత్రి ఖాళీగా అయినా ఉంచవచ్చు, ఎవరినైనా నియమించుకోవచ్చు. కానీ ఒక మంత్రిమండలిలో ఒక మంత్రి లేకపోతే ఏం కాదు, కానీ అసలు ప్రధానమంత్రి లేకపోతే మంత్రిమండలి మొత్తం రద్దు అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. రాష్ట్రపతితో ఏ విధంగా సంబంధాలు ఉంటాయి అన్నాడు. రాష్ట్రపతికి మరియు మంత్రిమండలికి ముఖ్యమైన సంధానకర్త. అంటే మంత్రిమండలి యొక్క సలహాలను రాష్ట్రపతికి చేరవేస్తాడు, రాష్ట్రపతి యొక్క సలహాలను మంత్రిమండలికి చేరవేస్తాడు అనమాట ప్రధానమంత్రి. సో కేంద్ర మంత్రిమండలి కార్యకలాపాలని నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేస్తాడు. చెప్పాను కదా, ప్రధానమంత్రి బాధ్యత అది. అండ్ కేంద్ర వ్యవహారాలను పరిపాలనకు సంబంధించి మంత్రిమండలి తీర్మానాలను శాసన నిర్మాణ ప్రతిపాదనలను రాష్ట్రపతికి తెలియజేస్తాడనమాట. అండ్ రాష్ట్రపతి తనంతటా తానుగా కోరినప్పుడు కేంద్ర వ్యవహారాల పరిపాలన శాసన నిర్మాణ ప్రతిపాదనలకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్రపతికి తెలియజేస్తాడు. అంటే రాష్ట్రపతికి తెలియజేస్తాడని గుర్తుపెట్టుకోండి. మంత్రిమండలి ఏ డెసిషన్ తీసుకున్నా రాష్ట్రపతికి తెలియజేస్తాడు. ఒకవేళ రాష్ట్రపతి కోరాడు అనుకోండి, అసలు మంత్రిమండలి ఏం చేస్తుంది, ఈ విషయంలో ఈ టాపిక్ గురించి డిస్కషన్ ఉంది కదా, దాని గురించి ఏం డిస్కస్ చేశారని కోరాడు అనుకోండి, దాని గురించి తీసుకెళ్ళి మంత్రిమండలితో డిస్కస్ చేసి మళ్ళీ రాష్ట్రపతికి తెలియజేస్తాడు ప్రధానమంత్రి. ఇది మెయిన్ విధి. ఏదైనా విషయంను ఒక మంత్రి నిర్ణయించి మంత్రిమండలి పరిశీలించని ఎడల మంత్రిమండలి పరిశీలనకు సమర్పించమని రాష్ట్రపతి కోరినచో ఈ విషయాన్ని మంత్రిమండలికి సమర్పిస్తాడు. అతను ఆమె రాష్ట్రపతికి ప్రముఖ అధికారులను నియమించడానికి సలహా ఇస్తాడు. అంటే అటార్నీ జనరల్ కానీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, అండ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కానీ, వీళ్ళందరినీ నిర్ణయించేది ఎవరో? మెయిన్ ప్రధానమంత్రి నిర్ణయిస్తాడు. ప్రధానమంత్రి సలహాతోనే రాష్ట్రపతి నియమిస్తాడు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ, అటార్నీ జనరల్ కానీ, యూపీఎస్సీ చైర్మన్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కానీ నియమించేది ఎవరు? ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి. పార్లమెంటుతో సంబంధాలు. అండ్ పార్లమెంటుకు సమావేశపరచడము, సమాపనం చేయడము, పార్లమెంటు వ్యవహారాల విషయంలో రాష్ట్రపతికి ప్రధానమంత్రి సలహా ఇస్తాడన్నమాట. పార్లమెంటును సమావేశపరచాలన్నా సమాపనం చేయాలన్నా పార్లమెంటు వ్యవహారాలకు సలహా ఇచ్చేది ఎవరో? రాష్ట్రపతికి ప్రధానమంత్రి. లోక్సభను రద్దు చేయమని రాష్ట్రపతికి ఎప్పుడైనా సిఫారసు చేయవచ్చు ప్రధానమంత్రి. అసలు ఈ లోక్సభను రద్దు చేసేయండి అని ఎప్పుడైనా సిఫారసు చేయవచ్చు.
మళ్ళీ రద్దు అంటే ఇంకా లోక్సభ రద్దే, దాని టర్మ్ ముగిసే వరకు ఉండడం కాదనమాట, రద్దయిపోద్ది లోక్సభ. సభలో సభ్యత్వ విధానాలు ప్రకటించవచ్చును. ఈ విధంగా ఇతర అధికారాలు ఏంటి అన్నాడు. ఇతర అధికారాలు అంటే ప్రధానమంత్రి యొక్క ఇతర అధికారాలు అంటే నీతి ఆయోగ్కి చైర్మన్గా వ్యవహరిస్తాడని తెలిసిందేగా. జాతీయ సమగ్రతా మండలి మరియు అంతరాష్ట్ర మండలికి, జాతీయ నీటి వనరుల మండలికి, ఇంకా కొన్ని ఇతర సంస్థలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. విదేశాంగ విధాన రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహిస్తాడు. అంటే విదేశాలతో ఎక్కువ రిలేషన్స్ కోసం ప్రధానమంత్రి విదేశీయానం చేస్తూ ఉంటాడు. అన్ని దేశాలకు తిరుగుతాడు అనమాట, మన దేశానికి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి. ఆయన కేంద్ర ప్రభుత్వం ముఖ్య వాచక ప్రతినిధి అండ్ అత్యవసర పరిస్థితుల్లో ఆపదల్లో తొలగించడానికి ఆయన కృషి చేస్తాడు. జాతీయ నాయకుడిగా అనేక రాష్ట్రాల్లో ప్రజలకు కలుసుకొని వారి సమస్యలను తెలుసుకుంటాడన్నమాట. ఆమె అధికార పార్టీ నాయకుడిగా ఉంటాడు. సేవలను అందించడానికి రాజకీయ అధినేతగా వ్యవహరిస్తాడనమాట. ఇది ప్రధానమంత్రి ఇతర విధుల్లాగా ఉంది. అండ్ పాత్ర గురించి ఇవన్నీ ఒక్కొక్కరు అసలు ప్రధానమంత్రి పదవి ఒక సూర్యుడు లాంటిదని, అతను ఆమె చుట్టూ అన్ని గ్రహాలు తిరిగినట్లు మంత్రులు తిరుగుతారని వర్ణించింది ఎవరని అంటే జెన్నింగ్స్ అనే వ్యక్తి. ఇలా వర్ణనలు అవి ఇంపార్టెంటే. అండ్ రాష్ట్రపతి బాంధవ్యాలు, రాష్ట్రపతితో బంధం ఏంటి అనేది 74 ప్రకారం రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది. 75 ఆర్టికల్ ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రధానమంత్రి ఇచ్చిన సలహా మేరకు రాష్ట్రపతి ఇతర మంత్రులను నియమిస్తాడు. ఇది 75 ఆర్టికల్ మెయిన్ మోటో. 78 ఏంటి? ప్రధానమంత్రి కర్తవ్యాలు ఏమనగా కేంద్ర వ్యవహారాలలో పరిపాలనకు సంబంధించి మంత్రిమండలి తీర్మానాలు, శాసనాలను నిర్మించడము అండ్ వాళ్ళ ప్రతిపాదనలు రాష్ట్రపతికి తెలియజేయడము. ఇంకోటి ఏంటంటే రాష్ట్రపతి తానంతా తాను కోరినప్పుడు కానీ కేంద్ర వ్యవహారాల్లో సంబంధించిన ఏదైనా అంశాలను రాష్ట్రపతికి తెలియజేస్తాడనమాట. ఇవన్నీ చదివినవి ఆల్రెడీ రిపీటెడ్గా వస్తున్నాయి అన్నమాట. మంత్రులైన ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారనుకున్నారు? 6 ఉన్నారు. ఫస్ట్ వ్యక్తి మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విపి సింగ్, పివి నరసింహారావు, దేవగౌడ, నరేంద్ర మోడీ అన్నమాట. ఇలా వరుసగా 6 వ్యక్తులు సీఎంలుగా ఉండి ప్రధానమంత్రులు అయ్యారు. అండ్ ఇది అడగొచ్చు, సీఎంలుగా ఉండి ప్రధానమంత్రులు అయింది ఎవరు అంటే 6 వ్యక్తులు: మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విపి సింగ్, పివి నరసింహారావు, దేవగౌడ అండ్ నరేంద్ర మోడీ. అండ్ ఆపద్ధర్మ ప్రభుత్వం. భారత రాజ్యాంగంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఎలాంటి నిబంధనలు లేవన్నమాట. ఇవి సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఉంటుంది. అర్థం ఏంటంటే కేర్ టేకర్ అనే ప్రభుత్వం ఎక్కడ ఎక్కువగా మనకి అమెరికాలో కనిపిస్తుంది అన్నమాట, కేర్ టేకర్ ప్రభుత్వం అనేది. అండ్ కొన్ని పరిమిత పాత్రలు ఉంటాయన్నమాట, వాటి గురించి ఇచ్చేసాడు. ఇక్కడ ఆర్టికల్స్ చూడండి. 74 రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి మరియు సలహాలు ఇవ్వడానికి మాత్రమే మంత్రిమండలి ఉంటుందని. 75 ప్రకారం మంత్రులకు సంబంధించి ఇతర నిబంధనలు. 77 ప్రకారం ప్రభుత్వ కార్యకలాపాలు మరియు నిర్వహణ. 78 రాష్ట్రపతికి సమాచారం అందజేయడానికి మొదటగా వాటి విషయంలో ప్రధానమంత్రికి గల బాధ్యతలు. 88 సభలో మంత్రుల హక్కులు. ఇది ఓకే.